వరలక్ష్మి వ్రతం కోసం నేను ఏమేమి తీసుకున్నానో చూసేయండి. ముందుగా హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం అయితే వచ్చేస్తుంది కదా. నేనైతే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యే ముందు రోజు పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా పూజకు కావాల్సిన పువ్వులు అయితే చూపిస్తున్నాను. ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం మేమైతే మా కుటుంబం అంతా కలిసి ఒకే దగ్గర చేసుకున్నాము. బట్ ఈసారి నేను ఏదో ఒక శుక్రవారం నా అంతటా నేను చేసుకోవాలని చెప్పి మొదటి శుక్రవారం చేసుకుందామని అయితే పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. అలానే తులసమ్మని వేయడానికి మట్టి కుండీ కూడా తెచ్చుకున్నాను. తులసమ్మని ప్లాస్టిక్ కుండీల్లో ఎన్నిసార్లు వేసినా కూడా తులసమ్మ నిద్రపోతుంది. మట్టి కుండీలో వేస్తే చాలా బాగా వస్తుందని నాకు చాలామంది చెప్పారు. సో నేనైతే మట్టి కుండీలో వేద్దామని మట్టి కుండీ అయితే తెచ్చాను. అలానే ధూపానికి కావాల్సిన ధూప్ స్టిక్ కూడా తీసుకున్నాను. వ్రతానికి మెయిన్గా బుక్ అయితే ఉండాలి కదా. సో వరలక్ష్మి వ్రత బుక్ అయితే తీసుకున్నాను. మా పాప నా పక్క నుండి ఒక్కొక్కటి అందిస్తుంది. ఊర్లో అయితే పూజ చేసుకోవడం వల్ల వరలక్ష్మీదేవి ఫోటో అయితే మా దగ్గర లేదండి. సో వరలక్ష్మీదేవి ఫోటో కూడా నేను తీసుకున్నాను. ఈసారి పూజ మనశ్శాంతిగా శ్రద్ధగా చేయాలని అయితే అనుకుంటున్నాను. పూజ చేసిన వీడియో నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. అలానే పూజకు కావాల్సిన ఆకు చెక్కలు కూడా తీసుకున్నాను. అలానే నైవేద్యానికి కావాల్సిన కొన్ని పళ్ళు కూడా తీసుకున్నాను. అలానే ఇంట్లో కూడా కొన్ని ప్రసాదాలు అయితే తయారు చేశాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే దీపం కోసం ఆవు నెయ్యి ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. శుక్రవారం పూట నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదని చెప్పి ఆవు నెయ్యి ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అలానే ఆచారం ఉన్నవారు కలశంతో పాటు అమ్మవారి రూపు కూడా పెట్టుకుంటారు కదా. సో మాకైతే ఆచారం ఉందండి. సో నేనైతే అమ్మవారి రూపు కూడా తీసుకున్నాను. చూడండి ఎంత బాగుందో. షాప్లో చూసిన వెంటనే చాలా బాగా అనిపించింది. ఇంకా వెంటనే తీసుకున్నాను. నేనైతే మొదటి శుక్రవారం అయితే చేసుకుంటున్నానండి. అలానే వరలక్ష్మి వ్రతం అయితే మా ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే చేసుకుంటాము. అప్పుడు తల్లిని ఇంకా బాగా అలంకరించడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. అలానే అమ్మవారి పక్కన పెట్టడానికి ఏనుగు బొమ్మలు అయితే తీసుకున్నాను. ఏంటో తెలీదు, ఇవన్నీ చూస్తుంటేనే మంచిగా పూజ చేసిన వైబ్ అయితే వస్తుంది. మీకు కూడా ఇలానే ఉందా? నాకు కామెంట్లో చెప్పండి. శ్రావణ మాసం అయితే ప్రారంభం అయిపోయింది కదా. మీ అందరికీ నా తరపు నుంచి మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మొదటి శ్రావణ శుక్రవారం నేను పూజ ఎలా చేసుకున్నాను కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. తప్పనిసరిగా చూడండి. బాయ్ బాయ్.